సో ఫ్రెండ్స్ ఈరోజు మనం కెప్లర్ లాస్ మరియు శాటిలైట్ ఆర్బిట్స్ గురించి చదవబోతున్నాం. అసలు ఈ కెప్లర్ లాస్ అంటే ఏంటి, ఎన్ని రకాల శాటిలైట్ ఆర్బిట్స్ ఉంటాయి, వాటి వల్ల మనకు ఉపయోగం ఏంటి అనే వాటి గురించి ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేసేసి వాటిపైన ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. ఓకే, సో బిఫోర్ నోయింగ్ ద different orbits in the space we have to understand the Kepler laws. So Kepler laws em cheptadante Kepler's first law states that any planet around the sun will rotate in an elliptical orbit, okay, elliptical orbit lo em avutundi friends, ellipse ante nothing but two circles joined together ante kada. So prati ellipse ki rendu focus points untayandi, rendu focus untayi, idokati. సో సన్ వచ్చేసి ఈ రెండు ఫోకస్ పాయింట్స్లలో ఏదో ఒక దగ్గర ఉంటుంది. ఓకే, సన్ వచ్చేసి ఇట్ విల్ బి ఐదర్ అట్ దిస్ ఫోకస్ పాయింట్ ఆర్ దిస్ ఫోకస్ పాయింట్, నాట్ ఎగ్జాక్ట్లీ అట్ దిస్ పాయింట్ వేర్ మైనర్ అండ్ మేజర్ యాక్సిస్ ఆఫ్ అన్ ఎలిప్స్ మీట్. ఓకే, నెక్స్ట్ కెప్లర్స్ సెకండ్ లా స్టేట్స్ దట్ ఎ లైన్ సెగ్మెంట్ ఏదైతే ఒక లైన్ ప్లానెట్ని మరియు సన్ను జాయిన్ చేస్తుందో, planet and the sun sweeps out equal areas during equal intervals of time. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్లానెట్కి సన్కి మధ్యలో ఇదే ఉంది కదా ఒక లైన్ సెగ్మెంట్. ఇప్పుడు ఈ ప్లానెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోబోయే సేమ్ టైంలో ఇంత ఏరియా స్వీప్ చేస్తే, అదే టైంలో ఇక్కడున్న ప్లానెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయింది. ఈ ఏరియా మరియు ఈ ఏరియా రెండు కూడా సేమ్. దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ప్లానెట్ సన్కి దగ్గరగా ఉంటే అది స్పీడ్గా రొటేట్ అవుతుంది, అదే ప్లానెట్ సన్కి దూరంగా ఉంటే స్లోగా రొటేట్ అవుతుంది. తద్వారానే మనకి ఏరియాస్ అనేటివి ఈక్వల్ వస్తాయి, లేకుంటే రావు. సో ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. వాట్ ఈస్ దట్ ఇంపార్టెంట్ పాయింట్? నియర్ ద సన్ ఫాస్టర్. ఓకే, సన్కి దగ్గర ఉంటే ఫాస్ట్గా మూవ్ అవుతుంది ప్లానెట్. ఫార్దర్ ద సన్ స్లోవర్. దీన్ని మీరు ఎక్కడ గమనించవచ్చు? మన ఎర్త్కి 1 year ఆర్ 1 revolution అరౌండ్ ద సన్ కంప్లీట్ చేయడానికి 365 days పడుతుంది. అదే మార్స్కి అయితే 400+ days అవుతుంది. అదే ప్లూటోకి నెప్ట్యూన్కి కానీ 21 years 22 years టైం పడుతుంది. సో బై దిస్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్. దీని ద్వారా మీకు కూడా అర్థమై ఉంటుంది, సన్కి దూరంగా ఉన్న ప్లానెట్ చాలా నెమ్మదిగా తిరుగుతుంది కాబట్టి దానికి టైం పీరియడ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఒక రెవల్యూషన్ మొత్తం సన్ చుట్టూ చేయడానికి. సో దాట్ వాట్ కెప్లర్స్ సెకండ్ లా స్టేట్స్. ఇప్పుడు మనం కెప్లర్స్ థర్డ్ లా చూద్దాం. కెప్లర్స్ థర్డ్ లా స్టేట్స్ దాట్ స్క్వేర్ ఆఫ్ ఆర్బిటాల్ పీరియడ్ ఆఫ్ ఎ ప్లానెట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్ ఆఫ్ ద ఆర్బిట్. ఓకే, మీరు కనుక ఒక ఆర్బిట్ని తీసుకుంటే, ఎలిప్టికల్ ఆర్బిట్ కదండి, ఇది మేజర్ యాక్సిస్ అంటాం లాంగెస్ట్ డిస్టెన్స్కి, దీన్ని మైనర్ యాక్సిస్ అంటాం. సెమీ మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనమాట. హీ సేయింగ్ ద స్క్వేర్ ఆఫ్ ద పీరియడ్, ఆర్బిటాల్ పీరియడ్ అంటే టైమ్ స్క్వేర్, ఈజ్ ప్రపోర్షనల్ టు ద క్యూబ్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సిస్. దీన్ని ఏ అనుకుంటే a/2 అనుకున్నా కూడా దట్ ఈస్ ప్రపోర్షనల్ టు a/2. ఓకే, క్యూబ్ అన్నాడు, క్యూబ్ అంటే a³/2. ఓకే, లైక్ దాట్. సో నౌ లెట్స్ సీ. సో దాని ప్రపోర్షనాలిటీని తీసుకుంటే ఏమవుతుంది? T1 ఈజ్ ఈక్వల్ టు a/2 హోల్ క్యూబ్. ఓకే, a1/2. T2 ఈజ్ ఈక్వల్ టు a2/2 హోల్ క్యూబ్. వీటిని రెండింటిని డివైడ్ చేసేస్తే మీకు ఇదే వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఇట్ సేస్ అబౌట్ ద ఆర్బిటాల్ టైమ్ పీరియడ్. ఆర్బిటాల్ టైమ్ పీరియడ్ అంటే ఏంటో కూడా ఒకసారి నోట్ చేసుకోండి. టైమ్ టేకెన్ బై ఎ ప్లానెట్ టు కంప్లీట్ 1 revolution అరౌండ్ ద సన్. ద సెమీ మేజర్ యాక్సిస్ ఈజ్ హియర్ a1 and a2, హాఫ్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్. అదే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ఇన్ సింపుల్ టర్మ్స్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఫ్రమ్ ద సన్ డిటర్మైన్స్ ది టైమ్ టేకెన్ ఫర్ ద ప్లానెట్ టు రివాల్వ్. అదే డిస్కస్ చేసాం. ఇక్కడ చూడండి, మెర్క్యూరీకి టైం పీరియడ్ ఎంత అండి? 0.241, అంటే 2 నెలల్లో కంప్లీట్ చేసేస్తుంది. అదే మన ఎర్త్కి 1 year పడుతుంది. మార్స్కి ఆల్మోస్ట్ 2 years పడుతుంది, ఆల్మోస్ట్ 2 years టు కంప్లీట్ ఇట్స్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్. నెక్స్ట్ వర్డ్, Perigee and Apogee.
పెరిగ్రీ అండ్ అపోగీ. సింపుల్ అండి. పెరిగ్రీ అంటే ఏంటి? నియరర్. అపోగీ అంటే ఏంటి? అవే, దూరం. Okay, a point which is away from the sun is called apogee. A point which is nearer to the sun is called perigee. So that's what here I have showed you. Okay, అదే ఎర్త్ లో కూడా, ఎర్త్ చుట్టూ the point where the satellite is nearer to the earth is perigee and the point where satellite is away from the earth is apogee. Apogee, away, a and a రెండు సేమ్ ఉన్నాయి కదా, apogee, away అంటే దూరంగా ఉన్నాయి. ఓకే, why satellites revolve rather than staying still in the space? ఎందుకు రివాల్వ్ అవుతున్నాయండి? సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏం చేస్తుంది? దాన్ని పుల్ చేస్తూ ఉంటుంది శాటిలైట్ని. ఇప్పుడు నేను ఇక్కడ శాటిలైట్ ప్లేస్ చేసా, అప్పుడు ఆ శాటిలైట్ ఏమవుతుంది? పుల్ అవుతుంది ఎర్త్కి. నా ఎర్త్ మూన్ని పుల్ చేస్తుంది కదా, నా మూన్ని పుల్ చేస్తుంది కదా, ఆ పుల్ని తప్పించుకోవడానికి నేను ఆటోమేటిక్గా ఇంకొక ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి, ఒక ఆపోజిట్ ఫోర్స్ ఎగ్జర్ట్ చేయాలి. అప్పుడే నా ప్లానెట్ కానీ నా శాటిలైట్ కానీ అదే పొజిషన్లో ఉంటుంది, అంతే కదా. సో బై సింపుల్ మెకానిక్స్ ఆఫ్ ఫిజిక్స్, దట్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. వాట్ ఈస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ మై ఫ్రెండ్స్? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇస్ ద అవుట్వర్డ్ ఫోర్స్, బయటికి లాగే ఫోర్స్. హియర్ యూ కెన్ సీ, ఇఫ్ యు ఆర్ రొటేటింగ్ ఏ బాల్ లైక్ దిస్, ఇలా రొటేట్ చేస్తున్నారు. So this force will pull outward, centrifugal force, and you will like to pull that ball inwards, and by that way your satellite or ball stays in its position. You see, gravitational force which will pull the satellites towards the earth, and centrifugal force counters the gravitational pull. గ్రావిటేషనల్ పుల్ని కౌంటర్ చేయడానికి మాత్రమే మన శాటిలైట్స్ అనేటివి రొటేట్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో పాయింట్ మై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది మన ఎర్త్, ఇది లో ఎర్త్ ఆర్బిట్, హై ఎర్త్ ఆర్బిట్, దానిపైన ఇంకొక ఆర్బిట్ జియోసింక్రోనస్ ఆర్బిట్ అనుకుందాం. ఏ శాటిలైట్ అయితే లో ఎర్త్ ఆర్బిట్లో పెడతామో that needs to move much faster than the higher earth orbit. ఓకే, లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ హైయర్ ఎర్త్ ఆర్బిట్ కంటే కూడా చాలా స్పీడ్లో తిరగాల్సిన అవసరం ఉంది. వై? బికాస్ లో ఎర్త్ ఆర్బిట్లో గ్రావిటేషనల్ పుల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఎర్త్కి దగ్గర ఉంది కదా. సో టు కౌంటర్ దట్ పుల్ ఇట్ హ్యావ్స్ టు రొటేట్ మచ్ ఫాస్టర్. అది ఇంకా స్పీడ్గా తిరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ శాటిలైట్ ఆర్బిట్స్. ఎన్ని టైప్స్లో ఉన్నాయి? సో బేసికలీ వీ డివైడ్ దెమ్ ఇంటూ 3 types: లో ఎర్త్, మిడిల్ ఎర్త్ అండ్ హైయర్ ఎర్త్ ఆర్బిట్స్. సో హైయర్ ఎర్త్ వచ్చేసి 30,000 to 36,000 kilometers, లోయర్ ఎర్త్ వచ్చేసి 1000 kilometers వరకు. సో హియర్ ఆర్ ద రేంజెస్. ఓకే, 180 to 2000 kilometers. Okay, this is low earth orbit, and middle earth orbit is 2000 to 35,780 or 36,000 approximately. Okay, higher earth orbit is beyond 36,000 kilometers కంటే మీద ఉంటే దాన్ని హైయర్ ఎర్త్ ఆర్బిట్ అంటాం. సో దీస్ ఆర్ ద ఫిగర్స్ ఆఫ్ లో ఎర్త్ ఆర్బిట్. దిస్ ఈస్ హైయర్ ఎర్త్ ఆర్బిట్, దిస్ ఈస్ జియోస్టేషనరీ ఆర్బిట్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం లో ఎర్త్ ఆర్బిట్ గురించి చదువుకుందాం. లో ఎర్త్ ఆర్బిట్. ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఎటువంటి శాటిలైట్స్ పెడతాం, వాటి యొక్క ఉపయోగాలు ఏందో చూద్దాం. సో లో ఎర్త్ ఆర్బిట్ ఈస్ బిట్వీన్ 200 to 2000 kilometer, and very very important point, that International Space Station which is at a height of 400 kilometers and Hubble telescope which is at a height of 560 kilometers, both are placed in the low earth orbit. Now they might ask you in the prelims question that International Space Center is located in which orbit? Man International Space Station ఏ orbit లో ఉంది? It is present in low earth orbit. It is present in low earth orbit. Okay, next, low earth orbit specification చూద్దాం. Low earth orbit is high enough to significantly reduce the atmosphere drag, yet close enough to observe the earth observation. In low earth orbit, satellite's orbital period is much smaller than earth rotational period. దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఎర్త్ ఒక రొటేషన్ చేసే టైంలో ఈ శాటిలైట్ వచ్చేసి ఎర్త్ చుట్టూ 3-4 రౌండ్లు కొట్టేస్తుంది. అంత స్పీడ్గా మూవ్ అవుతుందని చెప్పాను కదా మీకు. లో ఎర్త్ ఆర్బిట్లో స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు ఎర్త్ చుట్టూ అన్నే చక్కర్లు కొట్టాలి కదా. ఓకే, నెక్స్ట్, దిస్ ఈజ్ ద శాటిలైట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ కంప్లీట్ మల్టిపుల్ రెవల్యూషన్స్ ఇన్ 24 hours. అంతే కదా.
Now you see, what is the speed required to keep the satellite in low earth orbit? ఎంత స్పీడ్ ఉంటే అది low earth orbit లో స్టే అవుతుంది. It needs to have speed of around 27,400 kilometers to stay itself in the low earth orbit. ఎంత అండి స్పీడ్ కావాలి? 27,400 kilometers per hour స్పీడ్లో మూవ్ అవుతేనే ఆ శాటిలైట్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో స్టే అవుతుంది, లేకుంటే కుదరదు. ఓకే, నౌ what are the advantages of the low earth orbit? What are the advantages? Low earth orbit is used for things that we want to visit often. మళ్ళీ మళ్ళీ వెళ్ళి రావడానికి, స్పేస్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేయడానికి మాత్రమే మనం ఈ లో ఎర్త్ ఆర్బిట్ని యూజ్ చేస్తాం. మేజర్లీ ఫర్ స్పేస్ ఎక్స్పెరిమెంట్స్. దట్ ఈస్ వాట్ అవర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ low earth orbit. Okay, spy satellites, basically spy satellites and other observation satellites. It is convenient for installing new instruments and experiments and return to earth frequently. Okay, what are the disadvantages ఏంటి? లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అది లో ఎర్త్ ఆర్బిట్లో ఉండడం వల్ల అట్మాస్ఫియర్ ఎప్పుడు డ్రాగ్ చేస్తూ ఉంటుంది, ఎప్పుడు పుల్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ మైట్ ఆల్సో ఈవెన్చువల్లీ ఫెయిల్ అండ్ ఫాల్ ఆన్ ద ఎర్త్, అదొక డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటి, శాటిలైట్ ట్రావెలింగ్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ డు నాట్ సెండ్ వెరీ లాంగ్ ఓవర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద ఎర్త్. ఎక్కువసేపు ఎక్కడ ఉండదని మనం చూసాం. 27,000 km/h స్పీడ్లో వెళ్ళే ఒక శాటిలైట్ ఎక్కడ ఆగుతుంది అన్నది, ఎక్కడ ఆగదు. ఒకే రోజులో 12 సార్లు ఎర్త్ని చుట్టేస్తుంది. కాబట్టి ప్రిసిషన్కి సంబంధించిన, అక్యురేట్ లొకేషన్కి సంబంధించిన ఎటువంటి ఇమేజెస్ కానీ ఈ శాటిలైట్ ద్వారా మనం పొందలేము. హెన్స్ శాటిలైట్స్ ఇన్ లో ఎర్త్ ఆర్బిట్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్కి లో ఎర్త్ ఆర్బిట్ అనేది సూటబుల్ కాదు. నెక్స్ట్, హై ఎలిప్టికల్ ఆర్బిట్. హై ఎలిప్టికల్ ఆర్బిట్ మీరు చూసే ఉంటారు ఈ ఫిగర్లో, హైయర్ అండ్ ఎలిప్టికల్. సో వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ హై ఎలిప్టికల్ ఆర్బిట్? కెప్లర్ సెకండ్ లా గురించి విన్నాం. ఏం చెప్తుంది అది? ద ఏరియా స్వెప్ట్ బై లైన్ జాయినింగ్ ద సన్ అండ్ ద ప్లానెట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విల్ బీ సేమ్. ఏరియా అనేది సేమ్ ఉంటుంది, టైం పీరియడ్లో ఖచ్చితంగా సేమ్ ఏరియాని స్వీప్ చేస్తుంది అని చెప్పారు. హై ఎలిప్టికల్ ఆర్బిట్ కూడా అదే ప్రిన్సిపల్ అండి. ఏమవుతుందంటే, మీరు ఈ హై ఎలిప్టికల్ ఆర్బిట్లో ఒక శాటిలైట్ ప్లేస్ చేసినట్టయితే ఆ శాటిలైట్ ఈ పాయింట్కి వచ్చేసరికి స్పీడ్గా మూవ్ అయిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ స్లోగా మూవ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఒక్క లొకేషన్ దగ్గర ఈ శాటిలైట్ అనేది చాలా టైం స్పెండ్ చేసి ఆ పాయింట్ యొక్క అక్యురసీని ఎక్కువగా ఇవ్వగలదు. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏందో ఇప్పటికే మీరు గమనించుంటారు. దాట్ డిసడ్వాంటేజ్ ఈజ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ట్రావెల్ అయ్యే టైం చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న లొకేషన్లో ప్రిసిషన్ అంటే చాలా క్లియర్గా మనం రీడింగ్స్ అనేటివి తీసుకోవడం కష్టమవుతుంది. ఓకే, సో ఫ్రమ్ హియర్ టు హియర్ ద రీడింగ్స్ ఆర్ హార్డ్, ఫ్రమ్ హియర్ టు హియర్ ద రీడింగ్స్ ఆర్ అక్యురేట్. సో దీన్ని డీల్ చేయడానికి మనం ఇంకొక మోడల్ని అనుకుందాం. దాట్ ఈస్, యు ఆర్ ప్లేసింగ్ మల్టిపుల్ శాటిలైట్స్ ఇన్ మల్టిపుల్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఇలా మల్టిపుల్ శాటిలైట్స్ని మల్టిపుల్ ఎలిప్టికల్ ఆర్బిట్స్లో ప్లేస్ చేయడం వల్ల ప్రిసిషన్గా ప్రతి లొకేషన్ యొక్క ఇమేజెస్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మన ఎర్త్ అనుకుందాం. ఓకే, ఇది మన ఎర్త్ అనుకుంటే ఇలా ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో నా శాటిలైట్ ఇప్పుడు ఇక్కడ ఉంటే కేవలం ఈ పాయింట్ మాత్రమే క్లియర్గా ఉంది, కానీ ఈ పాయింట్స్ అన్ని మిస్ అవుతున్నాయి కదండి ఇక్కడివి. సో అప్పుడు నేను ఇలా ఇంకో ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇక్కడ ఇంకో శాటిలైట్ పెడతా. సో అప్పుడు నాకు ఇక్కడివి కూడా వస్తాయి. సార్ మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రావట్లేదు కదా ప్రిసిషన్ అంటే, ఏం లేదు, ఇంకో ఎలిప్టికల్ ఆర్బిట్, ఇంకో ఎలిప్టికల్ ఆర్బిట్, ఇక్కడో శాటిలైట్, ఇక్కడో శాటిలైట్. సో అలా ఎర్త్ మొత్తాన్ని కవర్ చేసేలా ఎవ్రీ ఎలిప్టికల్ ఆర్బిట్ని యూజ్ చేస్తే ప్రిసిషన్గా రీడింగ్స్ తీసుకోవచ్చు. సో వాట్ ఆర్ ద advantages and disadvantages of this? So the major disadvantage is, it is highly elliptical orbit. The satellite has longer dwelling time over one area, but certain times the satellite is on high speed portion on the orbit. అదే డిసడ్వాంటేజ్ మాట్లాడుకున్నాం. ఓకే, సో సొల్యూషన్ కూడా మాట్లాడేసాం. Now geosynchronous orbits. What are these geosynchronous orbit? పేరే చెప్తుంది, జియో అండ్ సింక్రనస్. మన ఎర్త్కి సింక్ అవుతూ రొటేట్ అయ్యే, రివాల్వ్ అయ్యే ఆర్బిట్స్ ఉంటాయో అవే జియోసింక్రనస్ ఆర్బిట్స్ అంటాం. ఓకే,
అనదర్ సొల్యూషన్, ఇప్పుడు హై ఎలిప్టికల్ ఆర్బిట్లో మనం డ్వెల్ టైం తగ్గియాలి కదా. ఓకే, solution to dwell the time problems to have satellites for orbital period is equal to the rotation of the earth. జియోసింక్రనస్ ఆర్బిట్ అంటే ఏంటంటే మన ఎర్త్ 24 అవర్స్ తీసుకుంటే రొటేట్ చేయడానికి ఈ జియోసింక్రనస్ ఆర్బిట్లో ఉన్న శాటిలైట్ కూడా ఎర్త్ చుట్టూ తిరగడానికి ఎంత టైం తీసుకుంటుందండి? 24 అవర్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ దాట్ జియోసింక్రనస్ శాటిలైట్స్ హ్యావ్ టైం పీరియడ్ is equal to 24 hours. Okay, in this case the satellite cannot be too close to the earth, ante kada. So anta equal ga undali kada, earth ki equal ga. Satellite daggara unte emotundi, speed perugutundi, duranga unte speed tagutundi. To make this time period 24 hours, the satellite should be placed at 36,000 kilometers. Okay, adi calculate chesamandi manam. So everything is given here. Please once okasari glance lo ellandi. For 36,000 kilometers away ఉండాలి. ఓకే, ఈ దీంట్లో పొజిషన్ చేయడం ద్వారా ఇన్ఫినైట్ టైం, వన్ స్పాట్ ఆన్ ది ఎర్త్, ఒక్క స్పాట్ ఆన్ ఎర్త్ని క్లియర్గా క్యాప్చర్ చేయడానికి ఈ ఆర్బిట్ వాడతాం మనం. జియోసింక్రనస్ ఆర్బిట్స్ అనేటివి పిన్ పాయింట్ పొజిషన్. ఆ శాటిలైట్ జియోసింక్రనస్ ఆర్బిట్లో పెడితే ఫ్రెండ్స్ అది మూవ్ అవుతున్నట్టు కనబడదు, ఎందుకంటే ఈ పొజిషన్లో పెడుతున్నప్పుడు నా ఎర్త్ ఇలా మూవ్ అవుతుంటే ఎర్త్కి ఈక్వల్గా మూవ్ అవుతుంది కదా, ఎర్త్కి ఈక్వల్గానే మూవ్ అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది నా ఎర్త్, దీని టైం పీరియడ్, ఇక్కడ ఉన్న శాటిలైట్ టైం పీరియడ్ సేమ్. ఎర్త్ ఒకవేళ ఇలా మూవ్ అవుతుంది, దెన్ ఈ శాటిలైట్ కూడా ఇలానే మూవ్ అవుతుంది, ఈక్వల్గా మూవ్ అవుతుంది. దెన్ ఇట్ మీన్స్ ద శాటిలైట్ రిమైన్స్ ఇన్ ద సేమ్ పొజిషన్ ఫర్ లాంగ్ టైమ్. ఒకే ప్లేస్లో చాలాసేపు ఆ శాటిలైట్ అలానే ఉండిపోతుంది. సో ద డౌన్ సైడ్ ఆఫ్ ద జియోసింక్రనస్ ఆర్బిట్ ఈస్ దాట్ ద మోర్ ఎక్స్పెన్సివ్ టు పుట్ దీస్ ఆర్బిట్స్. ఓకే, శాటిలైట్స్ని ఈ ఆర్బిట్లో పెట్టడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది, ఎందుకంటే 36,000 కిలోమీటర్స్ ఎత్తులో కదండి. సో యువర్ లాంచ్ వెహికల్స్ ఆర్ నాట్ దాట్ కేపబుల్ టు పుట్ దీస్ శాటిలైట్స్ ఇంటూ సచ్ ఎ హైట్ ఆఫ్ ఆర్బిట్. నౌ జియోస్టేషనరీ ఆర్బిట్ ఆర్ జియోసింక్రనస్ ఈక్వటోరియల్ ఆర్బిట్. ఏంటి? జియోస్టేషనరీ ఆర్బిట్ ఆర్ జియోసింక్రనస్ ఈక్వటోరియల్ ఆర్బిట్. మన ఎర్త్లో ఈక్వేటర్ ఉంటుంది కదా, దిస్ ఇస్ అవర్ ఈక్వేటర్. ఓకే, ఈ ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న ఆర్బిట్ ఏ ఎత్తులో 36,000 కిలోమీటర్స్ హైలో ఈక్వేటర్కి ప్యారలల్గా ఉన్న ఆర్బిట్ వచ్చేసి జియోస్టేషనరీ ఆర్బిట్. ఓకే, ఒకవేళ ఈ జియోస్టేషనరీ ఆర్బిట్ అనేది ఈక్వేటర్కి ప్యారలల్గా కాకుండా ఇలా ఇంక్లినేషన్లో ఉంది, ఇలా ఇంక్లినేషన్లో ఉంటే యూ కాల్ దట్ ఆర్బిట్ యాజ్ జియోసింక్రనస్ ఆర్బిట్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, జియోస్టేషనరీ ఆర్బిట్ ఒకటి ఉంటుంది. There is only one geostationary orbit. You can make many number of geosynchronous orbits. Okay, ఇలా ఎన్నైనా జియోసింక్రనస్ ఆర్బిట్స్ చేయగలరు మీరు, కానీ జియోస్టేషనరీ ఆర్బిట్ మాత్రం ఒకటే. దీని ద్వారా ఏం తెలుస్తుంది? ద ట్రాఫిక్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ జియోస్టేషనరీ ఆర్బిట్ ఈస్ వెరీ హై. ద ట్రాఫిక్ ఆఫ్ శాటిలైట్స్ ఇన్ జియోస్టేషనరీ ఆర్బిట్ ఈస్ వెరీ హై, వేర్ యాజ్ జియోసింక్రనస్ ఆర్బిట్స్లో చాలా కూడా శాటిలైట్స్ పెట్టవచ్చు, ఎందుకంటే మల్టిపుల్ ఆర్బిట్స్ ఉన్నాయి. So that's what a geostationary or geosynchronous equatorial orbit is circular. ఇది కూడా నోట్ చేసుకోవాలి. Circular geosynchronous orbit above the earth equator. Okay, because the satellite stays right over the same spot, the time and this kind of orbit is called geostationary. Geo అని ఎప్పుడైనా వచ్చినా, geostationary అని ఎప్పుడైనా టర్మ్ విన్నా, the satellite time period is equal to 24 hours. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. Okay, now let us see the differences between geostationary equatorial orbit and geosynchronous orbit. వీటి రెండింటికి టైం పీరియడ్ వచ్చేసి 24 hours. అది ఒక్కటి కామన్ పాయింట్. ఓకే, దే బోత్ హ్యావ్ ఆర్బిటాల్ టైం పీరియడ్ ఆఫ్ 24 hours. ఓకే, లైన్ ఆఫ్ ఆర్బిటాల్ పాత్ ఇస్ సర్క్యులర్ ఇన్ జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్. ఈక్వటోరియల్ ఆర్బిట్లో ఏముంటుందండి? పాత్, ఆర్బిటాల్ పాత్ ఇస్ సర్క్యులర్, కానీ ఈ కేసులో ఎలిప్టికల్ ఉంటుంది. ఇంక్లైన్ అండ్ ఎలిప్టికల్, inclined and circle, both circle and elliptical, both are possible in case of geosynchronous orbit, but geosynchronous equatorial orbit లో సర్క్యులర్గా ఉంటుంది. ఆర్బిటాల్ టిల్ట్ ఇస్ 0 మనం చూసాం, ఎందుకంటే ప్యారలల్గా ఉందిగా ఈక్వేటర్కి. కానీ జియోసింక్రనస్ ఆర్బిట్ కొంచెం టిల్టే ఉంటుంది, ఫిగర్లోనే చూసాం. సో ఆర్బిటాల్ టిల్ట్ ఇస్ ఇంక్లైన్.
నెక్స్ట్ an observer on the ground would not perceive that satellite as moving and would see in the fixed point. అది కూడా డిస్కస్ చేసాం. ఇక్కడ పాయింట్లో ప్లేస్ చేస్తే ఎర్త్ టైం పీరియడ్ దాని టైం పీరియడ్ సేమ్ కాబట్టి అది ఖచ్చితంగా మూవ్ అవుతున్నట్టే అనిపించదు అనమాట అకార్డింగ్ టు థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. Sometimes they might ask you in the questions in prelims, why does the satellite, okay, geostationary orbit లో ఉన్న satellite మనకు మూవ్ అవుతూ కనిపించదు, అది ఏ థియరీ ద్వారా మనకు మూవ్ అవుతూ కనిపించట్లేదు, మూవ్ అవుతున్నట్టు ఎందుకు కనిపించట్లేదు అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా. Okay, a person on a point on the earth will see the satellite in orbit in the same place at the sky at same point of time every day. Okay, జియోసింక్రోనస్ ఆర్బిట్లో ప్రతిరోజు అదే టైంకి అదే ప్లేస్గా శాటిలైట్ వస్తుంది, అదే టైంకి అదే ప్లేస్కి శాటిలైట్ వస్తుంది. కానీ జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్లో ఏంటంటే అది అక్కడ నుంచి మూవ్ అవుతున్నట్టే అనిపించదు, కానీ ఇందులో మూవ్ అవుతుంది, కానీ ప్రతిరోజు ప్రతి టైం అదే టైంకి ఆ శాటిలైట్ ఆ పాయింట్కి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఓకే, నా చెప్పాను ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్లో. ఇందులో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండదు ఎందుకంటే మల్టిపుల్ ఆర్బిట్స్ కదండి. నెక్స్ట్, కెన్ రిసీవ్ సిగ్నల్స్ విత్ సింపుల్ యాంటీనా యాజ్ శాటిలైట్స్ ఇన్ రిలేటివ్ సేమ్ పొజిషన్. ఇక్కడ సింపుల్గా ఒక్క యాంటీనా ఉంటే సరిపోతుంది, కానీ ఈ కేసులో యాంటీనాని ఎప్పటికప్పుడు సెట్ చేస్తూ ఉండాలి, రిక్వైర్డ్స్ పారాబోలిక్ యాంటీనా అండ్ శాటిలైట్ పొజిషన్ స్లైట్లీ చేంజెస్ లాంగిట్యూడినల్లీ. అది సెట్ చేస్తూ ఉండకపోతే సిగ్నల్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేం. Steering antenna is not required. Here in this case, steering antenna is required. Okay. Now, so medium earth orbit. ఇప్పుడు వరకు లో ఎర్త్ ఆర్బిట్, జియోస్టేషనరీ ఆర్బిట్స్ అన్నీ చూసాము. ఇప్పుడు మీడియం ఎర్త్ ఆర్బిట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, దాంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో కూడా చూద్దాం. మీరు ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని తెలిసే ఉంటుంది. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ అవర్ ఎర్త్, ఇఫ్ దిస్ ఈజ్ అవర్ నార్త్ పోల్, ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి. ఓకే, నార్త్ టు సౌత్ కానివ్వండి, ఇలా మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే, దిస్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ విల్ హెల్ప్ టు డైవర్ట్ హార్మ్ఫుల్ రేడియేషన్స్ కమింగ్ ఫ్రమ్ ద సన్ నుంచి మ్యాక్సిమం హార్మ్ఫుల్ రేడియేషన్స్ వస్తే అవి ఇలా డైవర్ట్ చేస్తాయి అనమాట, ఇలా డైవర్ట్ అవుతూ ఉంటాయి. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ వాన్ అలెన్ బెల్ట్. ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫోర్స్ ఫీల్డ్ ఉంటుందో దాన్ని ఏమంటామంటే వాన్ అలెన్ బెల్ట్. మోస్ట్ ఆఫ్ అవర్ మిడిల్ ఎర్త్ ఆర్బిట్ లైస్ ఇన్ దిస్ వాన్ అలెన్ బెల్ట్. దాదాపు సగానికంటే ఎక్కువ, లేదంటే మొత్తం కూడా అనొచ్చు అప్పుడప్పుడు, వాన్ అలెన్ బెల్ట్లోనే ఉంటుంది. ఓకే, మీడియం ఎర్త్ ఆర్బిట్ రేంజెస్ తెలిసిపోయింది, ఇంక్లూడ్స్ పార్ట్ ఆఫ్ లోవర్ అండ్ ఆల్ ద అప్పర్ రేడియేషన్ బెల్ట్స్. ఏం రేడియేషన్ బెల్ట్స్ అంటామండి వాటిని? Van Allen radiation belts. belts? Van Allen radiation belts. Okay. Next, a Van Allen radiation belt is a region of high energy discharge particles moving at speeds close to that of light, encircling the earth, which can damage the solar cells, circuits, shorten the life of satellites and spacecrafts. Practical orbits therefore avoided this region. Okay. ప్రాక్టికల్గా మనం ఈ రీజియన్లో శాటిలైట్స్ని ప్లేస్ చేయము, ఎందుకంటే వాన్ అలెన్ రేడియేషన్స్ ఆర్ హైలీ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఆర్ రేస్ విచ్ కెన్ ఈజీలీ డ్యామేజ్ అవర్ శాటిలైట్ స్ట్రక్చర్స్. ఓకే, నెక్స్ట్, 2 మీడియం ఎర్త్ ఆర్బిట్స్ ఆర్ నోటబుల్. 2 మీడియం ఎర్త్ ఆర్బిట్స్ మోస్ట్లీ ఇంపార్టెంట్. వన్ ఈజ్ సెమీ సింక్రోనస్ ఆర్బిట్ అండ్ నెక్స్ట్ ఈజ్ మోల్నియా ఆర్బిట్. పేరుతోనే తెలిసిపోయింది ఏంటి, సెమీ సింక్రోనస్ అంటే జియోసింక్రనస్లో 24 hours అవుతాయి, సెమీ సింక్రనస్లో ఎంత అవుతుందండి? 12 hours అవ్వాలి. ఓకే, అండ్ ఇన్నర్ సర్క్యులర్ ఆర్బిట్ అరౌండ్ 26,000 kilometers హైట్లో. ఓకే, ఇన్ దిస్ ద టైమ్ పీరియడ్ ఈస్ 12 hours. ఇట్ ఈస్ ద ఆర్బిట్ యూజ్డ్ బై గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్ ఏ ఆర్బిట్ని యూజ్ చేస్తుందండి? యూ హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్. జీపీఎస్ యూజెస్ సెమీ సింక్రనస్ ఆర్బిట్. సెమీ సింక్రనస్ ఆర్బిట్ అనేది మీరు నోట్ చేసుకోవాలి. నెక్స్ట్, మోల్నియా ఆర్బిట్. ఈ పేరు చూస్తేనే అర్థమైపోతుంది, మనది కాదు, ఎవరో తయారు చేశారు. ద రష్యన్ సైంటిస్ట్ హ్యావ్ ఇన్వెంటెడ్ దిస్ ఆర్బిట్. దీన్ని డిస్కవర్ చేసేసి దీని యొక్క అప్లికేషన్ చూసారనమాట వాళ్ళు. ఇట్ వాజ్ ఇన్వెంటెడ్ బై రష్యన్స్. ద మోల్నియా ఆర్బిట్
వర్క్స్ వెల్ ఫర్ అబ్జర్వింగ్ హై ఆల్టిట్యూడ్. ఓకే, హై ఆల్టిట్యూడ్ రీజన్స్ని అబ్జర్వ్ చేయడానికి. ఎందుకంటే రష్యాలో సగానికంటే ఎక్కువ భాగం కూడా సైబీరియన్ రీజన్, దాట్ టు హ్యాస్ ఎ హయ్యర్ రీజన్స్. టు అబ్జర్వ్ దోస్ హయ్యర్ రీజన్స్, ఎస్పెషల్లీ అంటార్క్టికా కానీ ఆర్క్టిక్ రీజన్ కానీ మౌంట్ ఎవరెస్ట్ రీజన్స్లో ఉన్న హయ్యర్ ఎర్త్లో ఉన్న రీజన్స్ని, అక్కడ ఉన్న గ్లేషియల్ మెల్టింగ్స్ని అబ్జర్వ్ చేయడానికి ఈ మోల్నియా ఆర్బిట్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ దట్ మోల్నియా ఆర్బిట్ ఈస్ యూజ్డ్ ఫర్ అబ్జర్వింగ్ high altitude regions. Okay, it is an alternative to the geostationary orbits. Okay, so as satellites in geostationary orbit are parked over the equator, so they don't work well for north and southern location. Okay, which are always on the edge of the view of geostationary satellites. అంతే కదండి. ఇప్పుడు మీకు జియోస్టేషనరీ ఆర్బిట్ ఇలా మూవ్ అవుతుంది, మీరు ఇదే ఏరియాని కవర్ చేస్తున్నారు. మరి ఈ ఏరియా సంగతి ఏంటండి? నార్త్ సౌత్ ఏరియా ఏంటి? అది కవర్ కావట్లేదు కదా. సో టు కవర్ దట్ ఆర్బిట్ ఆర్ కవర్ దట్ ఏరియా, మోల్నియా ఆర్బిట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్బిట్ టు కవర్ దట్ ఏరియా. మోల్నియా ఆర్బిట్ కంబైన్స్ హై ఇంక్లినేషన్ విత్ ఎసెంట్రిసిటీ టు మ్యాక్సిమైజ్ ద వ్యూవింగ్ టైమ్ ఓవర్ లాటిట్యూడ్స్. మ్యాక్సిమైజ్ ద వ్యూయింగ్ టైమ్ ఓవర్ డిఫరెంట్ లాటిట్యూడ్స్లో వ్యూయింగ్ టైం పెంచడానికి దాని ఇంక్లినేషన్ పెంచామండి 63.4 degrees. Each orbit has 12 hours. So the slow high altitude portions of the orbit repeats over the same location every day at night and day. Okay, అంటే దీని టైం పీరియడ్ కూడా 12 hours అండి. టైం పీరియడ్ కూడా 12 hours. 12 hours అవ్వడం ద్వారా ఒక ఉపయోగం ఏంటి అంటే, ఇప్పుడు మన శాటిలైట్ పొద్దున 12ంటికి ఇలా రొటేట్ అయిపోతే మళ్ళీ రాత్రి 12ంటికి ఇక్కడికి వస్తుంది. ఓకే, రాత్రి 12ంటికి మళ్ళీ ఇక్కడే వస్తుంది. దాని అర్థం ఏంటంటే, మీకు రాత్రి ఒక రీడింగ్ తీసుకోవచ్చు, పొద్దున ఒక రీడింగ్ తీసేసుకోవచ్చు. మార్నింగ్ అండ్ నైట్ యూ కెన్ కంప్లీట్ 2 readings. ఇన్ 12 hours అవర్ శాటిలైట్ గోస్ ఫ్రమ్ హియర్ అండ్ కమ్స్ బ్యాక్. సో మార్నింగ్ ఒక రీడింగ్ అయిపోయింది, నైట్ ఒక రీడింగ్ అయిపోయింది. See how such a useful orbit is Molniya orbit. Next, polar orbits. నేమే చెప్తుంది, పోల్ టు పోల్. పోల్ టు పోల్ కవర్ చేసే ఆర్బిట్ని పోలార్ ఆర్బిట్స్ అంటాం. Okay, this orbit is used in the surface mapping and observing satellites, since it allows orbiting satellites to take advantage of Earth rotation below to observe the entire surface of the Earth. సో ఇక్కడ నార్త్లో ఉండడం ద్వారా ఏమవుతుంది, ఎర్త్ ఇలా రొటేట్ అవుతూనే ఉంటుంది కదా. సో ఈ శాటిలైట్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్ టు స్పై. ఎక్కడైనా లొకేషన్ని చూడొచ్చు, స్పైయింగ్ కోసం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, టు అబ్జర్వ్ అండ్ స్పైయింగ్. సి it has coverage of entire surface area. Next, pictures of Earth surface in applications such as Google Earth. So polar orbit, Google Earth uses which orbit, my friends? Google Earth uses polar. So మీరు ఇంతకు ముందే చూసారు my friends, that is GPS uses middle earth orbit, whereas Google Earth uses polar orbit. Google Earth uses polar orbit. ఇది కూడా ఒక బిట్ రావచ్చు మీకు, ఇది కూడా ఒక బిట్ రావచ్చు. సూటబుల్ ఫర్ మ్యాపింగ్ ఆర్ సర్వైలెన్స్ ఆపరేషన్స్, అది కూడా ఇప్పుడే డిస్కస్ చేసాం. ఓకే, ఈ 2 పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. సన్ సింక్రనస్ ఆర్బిట్ పేరే చెప్తుంది, సన్కి సింక్ అయి ఉన్నాను, సన్కి సింక్ అయి ఉన్నాను. దాని అర్థం ఏంటి అంటే, ఎప్పుడైతే సన్ ఒక ఏరియా పైన ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఇప్పుడు రాత్రి, మనకి ఇక్కడ పొద్దున అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది, మన శాటిలైట్ పొద్దున ఎక్కడ ఉంటుందో, మార్నింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది మన శాటిలైట్. సన్ ఎప్పుడు వస్తుందో అప్పుడు వచ్చేస్తుంది, సన్ ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ సన్ సింక్రనస్ ఆర్బిట్. ఓకే, పోలార్ ఆర్బిట్ అండ్ సన్ సింక్రనస్ ఆర్బిట్స్ ఆర్ లో ఎర్త్ ఆర్బిట్స్. నోట్ చేసుకోవాలి ఈ పాయింట్ కూడా. సన్ సింక్రనస్ ఆర్బిట్ ఉన్న పోలార్ ఆర్బిట్ రెండు ఏ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అండి? లో ఎర్త్ ఆర్బిట్లోనే ఒక టైప్ అనమాట. Sun-Synchronous orbit is a near polar orbit in which the satellite passes over any given point of planet surface at same local mean solar time. దాని అర్థం, సన్ ఎప్పుడు పాస్ అవుతుందో మన దగ్గర నుంచి ఆ శాటిలైట్ కూడా అప్పుడే పాస్ అవుతుంది, సన్కి ప్యారలల్గా. When a satellite has sun-synchronous orbit, it means that satellite has constant illumination. అంతే కదా, కాన్స్టెంట్గా దానికి సన్లైట్ దొరుకుతుంది.
Because of the consistent lighting, the satellite in sun-synchronous orbit are used for remote sensing applications, image the earth surface in visible and infrared radiations. Okay, దేనికండి ఇది అప్లికేషన్ ఫర్ రిమోట్ సెన్సింగ్. ఓకే, రిమోట్ సెన్సింగ్ కోసం ఏ ఆర్బిట్ని యూజ్ చేయవచ్చు? సన్ సింక్రోనస్. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్, పార్కింగ్ ఆర్బిట్స్. సో ప్రతిసారి మనం శాటిలైట్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి మనకు కావాల్సిన ఆర్బిట్లో పెట్టలేము. ఓకే, ఇట్ టేక్స్ టైమ్ బికాస్ ఎర్త్ చుట్టూ చాలా కొన్ని వందలాది శాటిలైట్స్ ఉన్నాయి. సో ఆ శాటిలైట్ వెళ్ళేసి మళ్ళీ ఒక శాటిలైట్ గుద్దేస్తే ఇట్ క్రియేట్స్ ఎ చైన్ రియాక్షన్ అండ్ ఇట్ డిస్ట్రాయ్స్ ఎవ్రీ అదర్ శాటిలైట్. సో ప్రతిసారి శాటిలైట్ని కావాల్సిన ఆర్బిట్లో ప్లేస్ చేయలేము కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఒక పార్కింగ్ ఏరియాలో పార్క్ చేస్తాం. తర్వాత ఎప్పుడైతే మనకి ఛాన్స్ దొరుకుతుందో వెంటనే దానికి ఎనర్జీ అంటే ఒక బూస్ట్ ఇచ్చేసి మన కన్సర్న్డ్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తాం. ఓకే, సో టు ప్లేస్ అవర్ ఆర్బిట్స్, ప్లేస్ అవర్ శాటిలైట్ ఇంటూ అవర్ కన్సర్న్డ్ ఆర్బిట్, we will park that satellite in some orbit that is called parking orbit. Okay, next, the parking orbit provides more options for realizing the ultimate orbit. అప్పుడప్పుడు ఈ ఆర్బిట్లో పెట్టాలా లేకుంటే ఈ ఆర్బిట్లో పెడితే బాగుంటుంది, ఈ హైట్లో పెడితే బాగుంటుంది. సో టు చెక్ దాట్ we use our parking orbit. So what are the types of parking orbits? First type is Hoffman transfer orbit. The transfer orbit is the orbit used to break off the parking orbit and break into the geosynchronous orbit. Hoffman orbit అంటే ఏంటి ఫ్రెండ్స్? పార్కింగ్ ఆర్బిట్ నుంచి జియోసింక్రనస్ ఆర్బిట్కి వెళ్ళడానికి యూజ్ చేసే ఆర్బిటే హాఫ్మన్ ఆర్బిట్. హియర్ యూ కెన్ సీ దిస్ ఈజ్ మై పార్కింగ్ ఆర్బిట్ అరౌండ్ ద సన్. ఓకే, and from here I go into the Hoffman transfer orbit. From here, if I boost, I will go directly into the geosynchronous orbit. So geosynchronous transfer orbits. A geosynchronous transfer orbit is a Hoffman orbit, an elliptical orbit used to transfer between two orbits in the same plane. ఇక్కడ మీరు చూడాలి ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెన్స్ చూడొచ్చు. హాఫ్మెన్ ఆర్బిట్ వచ్చేసి సర్కులర్ ఇన్ షేప్, కానీ జియోసింక్రనస్ ఆర్బిట్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఈజ్ ఎలిప్టికల్. ఒకటే ప్లేన్లో హయ్యర్ అండ్ హయ్యర్కి వెళ్ళడానికి యూజ్ చేసే ఆర్బిటే జియోసింక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్. నెక్స్ట్, లెగ్రాంజియన్ పాయింట్. మీరు ఈ మధ్య కాలంలో ఆదిత్య L1 మిషన్ ఆఫ్ ఇస్రో గురించి చదివి ఉంటారు. ఇట్స్ ఎ మిషన్ టువర్డ్స్ ద సన్. ఓకే, మన సన్కి పంపించే మిషనే ఈ ఆదిత్య L1 మిషన్. సో ఈ మిషన్ కోసం మనకి కొన్ని లెగ్రాంజియస్ పాయింట్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ లెగ్రాంజియస్ పాయింట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సో ఎప్పుడైతే రెండు బాడీస్ ప్యారలల్గా ఉన్నాయో, ఇప్పుడు ఒకవేళ ఇది మన ఎర్త్, ఇది సన్, ఇవి రెండు ఒకదాన్ని ఒకరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, సో ఈ అట్రాక్షన్ మధ్యలో ఇలా కొన్ని పాయింట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి విచ్ హ్యావింగ్ నో ఎఫెక్ట్, జీరో ఎఫెక్ట్ ఉంటాయి. అది ఇక్కడికి ఇది సన్ తీసుకోలేదు, అది ఎర్త్ తీసుకోలేదు. అక్కడ న్యూట్రల్ పాయింట్స్ అంటాం, అక్కడ అలా తేలుతూ ఉండిపోతుంది. సో పాయింట్స్ వేర్ force of attractions of two bodies is equalized and the body remains in that position. దీని ఫోర్స్ ఈక్వల్ అవ్వడం వల్ల ఇది మధ్యలోనే ఇలా ఉండిపోతుంది. సో దీనిపైన సన్ ఎఫెక్ట్ ఉండదు, మన ఎర్త్ ఎఫెక్ట్ ఉండదు. సో దాట్ పాయింట్స్ ఆర్ కాల్డ్ లెగ్రాంజియన్ పాయింట్స్. లెట్స్ సీ 2 మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ టిల్ నౌ. ఎలా వస్తుందో చూద్దాం. A geostationary satellite is approximately height of 10,000 kilometers అంటున్నాడు. తప్పు కదండి. మనం జియోస్టేషనరీ ఆర్బిట్ 36,000 kilometers అని అనుకున్నాం. సో దిస్ పాయింట్ ఈజ్ రాంగ్. ఓకే, ఏం అడుగుతున్నాడు? కరెక్ట్ అని అడుగుతున్నాడు. ఎక్కడెక్కడైతే 1 ఉందో అవి తీసేద్దాం. బోత్ అండ్ 1 ఓన్లీ తప్పు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. FM transmission of music is very good quality because the atmosphere or man-made noises which are generally frequency variation can do little harm. అంతే, కరెక్టే కదా. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. Next, satellites used for telecommunication.
దీని గురించి కూడా మాట్లాడాం. ఓకే, టెలికమ్యూనికేషన్ శాటిలైట్స్ జియోసింక్రనస్ ఆర్బిటే కరెక్ట్ అండి. ఓకే, సో కెప్ట్ ఇన్ జియోస్టేషనరీ ఆర్బిట్ ఏ శాటిలైట్, జియోస్టేషనరీ ఆర్బిట్ అన్నాడు, అంటే జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్ అని అర్థం. జియోస్టేషనరీ ఈక్వటోరియల్ ఆర్బిట్ గురించి చదివేటప్పుడు ఇట్ ఈస్ ప్యారలల్ అనేసి చదివాం కదండి, ఇట్ ఈస్ ప్యారలల్ టు ద ఈక్వేటర్. దెన్ ఆర్బిట్ ఈజ్ సర్క్యులర్ అని కూడా చదివాం డిఫరెన్సెస్లో. ఈ 2 పాయింట్స్ కరెక్ట్ అయ్యాయి. ఆర్బిట్ లైస్ ఇన్ ద ప్లేన్ ఆఫ్ ఎర్త్స్ ఈక్వేటర్, అది కూడా కరెక్టే. ఓకే, ద ఆర్బిట్ ఈజ్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 22,236, అది తప్పు కదండి, 36,000 కిలోమీటర్స్ అని చదివాం కదా. సో ఆప్షన్ 4 రాంగ్. సో మన ఆన్సర్ ఏమవుతుంది, 1, 2, 3. ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్ అనేసి ఇచ్చాడా లేదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ అడిగాడు. సో ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.